హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను రైస్ అలాగే పొటాటోతో చేసే సింపుల్ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ని తయారు చేస్తున్నాను. రైస్ మన ఫేస్కి బాగా వర్క్ చేస్తుంది. అలాగే పొటాటో మన ఫేస్పై మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటిని త్వరగా పోగొడుతుంది. మీ ఫేస్పై ఏమైనా గాయాలు తగిలినప్పుడు మీ ఫేస్పై మచ్చలు పడతాయి. అప్పుడు వాటిని తొలగించే యాంటీఆక్సిడెంట్ గుణాలు ఈ పొటాటోలో ఉంటాయి. కాబట్టి పొటాటో మన స్కిన్పై గాయాలు తగిలినప్పుడు పడిన మచ్చల్ని కూడా తొలగించే గుణం ఉంటుంది. మార్కెట్లో తెచ్చుకొని క్రీమ్స్ వాడటం వల్ల మన స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా న్యాచురల్గా సింపుల్గా ఇంట్లోనే మనము ఇలా ఫేస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే పొటాటో యొక్క పై తొక్కను తీయాలి. ఇలా తొక్కను తీసేసిన తర్వాత నీట్గా కడగండి. ఆ తర్వాత పొటాటోను గ్రేట్ చేయండి. ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఈ పొటాటోలో ఉన్న జ్యూస్ను తీసుకోండి. ఈ పొటాటో జ్యూస్ను 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. ఇలా సపరేట్గా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ జ్యూస్ని తీసుకోండి. ఈ జ్యూస్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్న తర్వాత పక్కన పెట్టండి. ఆ తర్వాత మనము రైస్ని తీసుకుందాము. రైస్ని తీసుకున్న తర్వాత దీన్ని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ రైస్ ఫ్లోర్ ఉన్నా కానీ పర్వాలేదు, రైస్ ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇలా రైస్ ఫ్లోర్ని ఒక కప్లో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేయండి. ఉండలు లేకుండా ఇలా ఒకసారి కొన్ని వాటర్ని యాడ్ చేసి స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఈ రైస్ ఫ్లోర్ను వేయండి. ఇందులో రైస్ ఫ్లోర్ని వేసిన తర్వాత రైస్ ఫ్లోర్ను ఉడికించండి. మీరు కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ను కూడా ఇందులో యాడ్ చేయవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ ఫ్లోరు బాగా థిక్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇది ఉడికిన తర్వాత రైస్ ఫ్లోరు బాగా థిక్ అవుతుంది. మధ్య మధ్యలో ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేస్తూ ఇదంతా థిక్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఉడికించుకున్న ఈ రైస్ ఫ్లోర్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని తీసుకొని పొటాటో జ్యూస్లో యాడ్ చేయాలి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని తీసుకొని ఈ పొటాటో జ్యూస్లో యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇందులో పచ్చిపాలని 1 టేబుల్ స్పూన్స్ వేయండి. ఇలా 1 టేబుల్ స్పూన్ పచ్చిపాలను వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మీరు కోకోనట్ ఆయిల్ని స్కిప్ చేయవచ్చు. లేదంటే 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. అంతేనండి, పొటాటో రైస్ ఫ్లోర్ ఫేస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మనం మార్కెట్లో నుంచి తెచ్చుకొని క్రీమ్స్ వాడడం వల్ల గ్లో వస్తుంది, కానీ కొన్ని రోజులకి ఫేస్పై సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ క్రీమ్ని ఎలా వాడాలంటే మీరు మీ ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ క్రీమ్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 15 to 20 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ఫేస్ క్రీమ్ మన చర్మంపై మచ్చలను, ముడతలను తగ్గిస్తుంది. మన ఫేస్ని గ్లోగా కూడా ఉంచుతుంది. ఇలా మనము పొటాటో రైస్ ఫ్లోర్ ఫేస్ క్రీమ్ని న్యాచురల్గా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.